అంటే ఇప్పుడు ఈరోజు ఏమంటే లోకం మొత్తానికి భారం అయిపోయింది ఒక్క దేవుడినండి. పిల్లల భారం అని అనరు, ఉద్యోగం భారం అని అనరు, వాళ్ళ సొంత పనులు భారం అని అనరు, వాళ్ళ సొంత సంతోషాలు భారమని అనరు. ఒక్క దేవుడి పని ఏమంటే ఒక్కటి ఎక్స్ట్రా చెప్పామంటే మాకు భారం అయిపోతుంది. ఏమంటే మీటింగ్ తర్వాత మీటింగ్ 2-3 మీటింగ్లు వరుసగా పెట్టామనుకోండి, అస్తమాను మీటింగ్లు అంటున్నారండి, మాకు రావడానికి భారం అయిపోతుంది, అక్కడ డబ్బులు ఇవ్వడానికి. ఏమిటి దేవుడు ఎందుకు భారం అయిపోతున్నాడు? అన్నినేమో ఆనందంగా ఉంటున్నాయి, దేవుడు భారం అవుతున్నాడా? చాలా దారుణం కదండి ఇది. మీరు దేవుడి పనిలో అలసట మీరు అలసిపోకూడదు. ఎందుకు అలసట వస్తుంది? 3వ వచనం చదువుదాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములను వెసకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను ఒక్కసారి యేసుప్రభువుని తలంచుకోనండి. ఎక్కడ అలసిపోయాడండి, ఎక్కడ విసిగిపోయాడండి. పాపాత్ములు ఆయన మీదకి ఎంత దారుణంగా లేచారండి. ఆయన జీవితంలో లేని అలసట మీకెందుకు? ఆయన జీవితంలో లేని ఆ భారం అనే పదం మీ జీవితంలో మీకు దేవుడి పక్షాన్ని ఎందుకు వస్తుంది?